నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో పిత్తాశయంలో రాళ్లు, హోమియో చికిత్స, గ్లూకోజ్ నిర్ధారణకు సొంత పరీక్షలు మంచిది కాదా, అతి కోపం గుండెకు ప్రమాదం సుమి, రొమ్ముల్లో లోపాల్ని సర్జరీతో సరిచేయొచ్చా, ఇంకా సమస్య, సలహా, హెల్త్ టిప్. కిడ్నీలో రాళ్లు ఏర్పడినట్టే మన పిత్తాశయంలో కూడా రాళ్లు ఏర్పడుతూ ఉంటాయి. వీటినే మనం వాడుక భాషలో గాల్ స్టోన్స్ అని పిలుస్తూ ఉంటాం. రాళ్ల పరిమాణం బాగా పెద్దగా ఉన్నప్పుడు సర్జరీ తప్ప మరో పరిష్కారం లేదు. అయితే రాళ్లు చిన్నగా ఉన్నప్పుడు హోమియో ఔషధాల్ని వాడుకోవడం ద్వారా గాల్ స్టోన్స్ ని సులువుగా కరిగించుకోవచ్చని చెబుతారు నిపుణులు. పిత్తాశయంలో రాళ్లను కరిగించే హోమియో ఔషధాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కిడ్నీల్లో రాళ్లు ఏర్పడినట్లుగానే మన పసరు తిత్తిలో కూడా రాళ్లు ఏర్పడుతూ ఉంటాయి. వీటినే మనం గాల్ స్టోన్స్ అని కూడా పిలుస్తూ ఉంటాం. పిత్తాశయంలో ఉత్పత్తి అయిన పసరు చిన్న పేగుల్లోకి చేరటంలో ఏవైనా అవరోధాలు, అడ్డంకులు ఏర్పడినప్పుడు పసరు ఎక్కువ మొత్తంలో పిత్తాశయంలో నిల్వ ఉండిపోతుంది. దీంతో పసరులోని లవణాలు, కొవ్వు కణాలు గట్టిపడిపోయి రాళ్లుగా మారుతూ ఉంటాయి. ఇలా రాళ్లు ఏర్పడినప్పుడు పొట్ట పైభాగంలో చాలా తరచుగా తీవ్రమైన నొప్పి వస్తూ ఉంటుంది. పసరు తిత్తిలో కూడా వాపు కనిపిస్తూ ఉంటుంది. పిత్తాశయంలో రాళ్లు చాలా వరకు స్థూలకాయుల్లోనూ, స్త్రీలలోనూ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. వ్యాధిని ముయ్యటం కాదు కావాల్సింది, వ్యాధి నిర్మూలన చేయాలి. వ్యాధిని నివారణ చేయాలి అంటే, సత్వరంగా నివారణ చేయాలంటే 2 అంశాలు గుర్తుపెట్టుకోవాలి. ఏమిటి అంటే వ్యాధి ఏమిటి? ఒకటి, వ్యాధిగ్రస్తుడు ఎవడు? 2, చిన్నపిల్లలకు కానీ క్షీణిస్తుంటే మనం ఆలోచించేది టీబీ, మధ్య వయసు క్షీణిస్తుంటే మనం ఆలోచించేది డయాబెటీస్, అదే పెద్ద వయసు వాళ్ళు కానీ క్షీణిస్తుంటే, చిక్కిపోతుంటే మనం ఆలోచించేది క్యాన్సర్. అందువల్ల రోగం 2 తెలుసుకుని ఔషధాలను నిర్ణయం చేస్తే పర్మనెంట్ క్యూర్, శాశ్వతంగా నివారణ అవుతుంది, సత్వరంగా కూడా నివారణ అవుతుంది. ఇప్పుడు మధ్య వయస్కుల్లో ముఖ్యంగా జీర్ణాశయానికి సంబంధించిన వ్యాధుల్లో ప్రత్యేకమైనటువంటి వ్యాధి గాల్ స్టోన్స్. గాల్ స్టోన్స్ అంటే పసతిత్తిలో రాళ్లు. ఎందుకు ఏర్పడుతుంటాయంటే, ఒకటి, పసరులో లవణాలు ఉంటాయి. ఈ లవణాల్లో అసమతుల్యం ఉన్నదనుకోండి, ఇంబ్యాలెన్స్ ఉంటే రాళ్లు ఏర్పడవచ్చు. పసరు ఎక్కువగా నిలవండిపోయింది అనుకోండి, రాళ్లు ఏర్పడవచ్చు. పసతిత్తికి ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి, ఆ పసతిత్తిలో కానీ ఇన్ఫెక్షన్ ఇస్తే రాళ్లు ఏర్పడతాయి. దీన్ని కాలిసిస్టైటిస్ అంటారు. పిత్తాశయంలో రాళ్లు ఏర్పడినప్పుడు పొట్ట పైభాగంలో చాలా తరచుగా తీవ్రమైన నొప్పి వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఈ నొప్పి భరించలేనంతగా ఉంటుంది. ఆకలి మందగిస్తుంది. ఎప్పుడూ వాంతి అవుతున్నట్లుగా వికారంగా ఉంటుంది. మలబద్ధకం కూడా బాధిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు హోమియో వైద్యంలో లభించే బెర్బరీస్, కార్డూస్ మిరియాలిస్, క్యాలోసింథ్, లైకోపోడియం, డయాస్కోరియా, చియోనాంథస్ వంటి కొన్ని ప్రత్యేకమైన ఔషధాలను ఎంపిక చేసుకుని వాడుకుంటే బాధల నుంచి మంచి ఉపశమనం ఉంటుంది. పిత్తాశయంలో రాళ్లు కూడా త్వరగా కరిగిపోయే అవకాశాలు ఉంటాయి. గాల్ స్టోన్స్ అని ఆపరేషన్ చేయాలి అనే మాట లేదు. ఔషధాలు వాడుకుంటే గాల్ స్టోన్స్ కరిగిపోతాయి. ఎట్లా కరిగిపోతాయి అంటే, గాల్ స్టోన్స్ ఎట్లా ఏర్పడినాయి? గాల్ అంటే ఆ బైల్, ఆ పసల్లో ఇంబ్యాలెన్స్ వచ్చి ఏర్పడదు. మళ్ళీ లవణాన్ని కానీ బ్యాలెన్స్ చేస్తే, అంటే కెమిస్ట్రీని కానీ మార్చేస్తే రాళ్లు కరిగిపోతాయి. అదే యూరినరీ స్టోన్స్ లో కూడా అదే జరుగుతుంది. ముందుగా గుర్తుపెట్టుకోవాల్సిన ఔషధం బెర్బరీస్. బెర్బరీస్ వ్యక్తుల్లో ఏమవుతుందంటే, వెనక గూటి ఎముక కింద నొప్పి వస్తుంది. ఆ నొప్పి ముందు పొట్టలకు పొడుచుకొస్తుంది, లేదా పొట్టల నొప్పి వచ్చి ఆ గూటి ఎముక అడుగు పొడుచుకుంటూ పోతుంది. ఇది గుర్తుపెట్టుకుంటే మీకు బెర్బరీస్ వాడటం చాలా తేలిక. ఆ తర్వాత గాల్ బ్లాడర్ చావును కానీ ఇట్లా కానీ ఒత్తితే నొప్పి ఎక్కువ అవుతుంది. దీన్ని ఏమంటారంటే, ఇట్లాంటి వాటిని మొడాలిటీస్ అంటారు. మొడాలిటీస్ చాలా ముఖ్యమైనటువంటి లక్షణం. మానసిక లక్షణాలు ఎంత ముఖ్యం అంటే, కోపతాపాల విషయం, ఆలోచన విషయం ఎంత ముఖ్యం,
ఈ మొడాలిటీస్ కూడా అంత ముఖ్యం. అందువల్ల వర్స్ ప్రెషర్ ఇటు ఒత్తితే నొప్పి ఎక్కువైతే బెర్బెరీస్. పిత్తాశయంలో రాళ్లు ఉన్నప్పుడు వాటి మూలంగా నొప్పి కలుగుతున్న తీరు, ఆకలి, వికారం, మలం తీరు ఆధారంగా హోమియో ఔషధాలను ఎంపిక చేసుకుని వాడుకోవాలి. పిత్తాశయంలో రాళ్లకు ముందుగా బెర్బెరీస్ ఔషధాన్ని ఆలోచించాలి. బెర్బెరీస్ వ్యక్తుల్లో పసరు తిత్తి ఉన్న భాగంలో బాగా కుట్టు నొప్పి ఉంటుంది. ఒత్తి పడితే నొప్పి కూడా పెరుగుతుంది. వీరికి మలబద్ధకం కూడా ఉంటుంది. ఆకలి తక్కువగా ఉండి తరచూ పుల్లటి తేన్పులు అవుతున్నప్పుడు, మలం పెంటికలుగా పడుతున్నప్పుడు కార్డూస్ మెరియాలిస్ ఔషధాన్ని వాడుకోవాలి. వీరిలో కాలేయం ఎడమవైపు భాగంలో వాపు కనిపిస్తుంది. ఇదొక ప్రత్యేక లక్షణం. తెల్లగా నొప్పిగాని వచ్చేటైతే కాల్సింది గుర్తుపెట్టుకోవాలి. ఆ రోగి ఏం చేస్తాడంటే మోకాళ్ళు ముడుచుకుని పండుకుంటాడు. ఇది గుర్తుపెట్టుకోండి. అప్పుడు దానివల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఇది ఏ పాటి ఆహారం తీసుకున్నా, ఏ పాటి నీళ్లు తీసుకున్నా బాధ వచ్చేస్తుంది. అందువల్ల ఇది కాలసింత రోగి లక్షణం. లైకోపోడియం రోగి తీసుకుంటే అతనికి ఇది పొట్ట చుట్టూ ఏదో రిబ్బన్ కట్టి బిగించినట్టుగా ఫీల్ అవుతాడు. ఇది లైకోపోడియం రోగి. అతనికి ఆకలి వేస్తుంది, ఇంత తింటే సరిపోయినట్టు అనిపిస్తుంది, మళ్ళీ చేతులు కడుక్కోగానే ఆకలి వేస్తుంది, తీపి చాలా ఇష్టంగా తింటాడు. 40 ఏళ్ళు ఉన్న వ్యక్తి కూడా 50 ఏళ్ళ వ్యక్తిలాగా ముసలివాళ్ళలాగా కనిపిస్తాడు. ఈ లక్షణాలను గుర్తుపెట్టుకుని మనం లైకోపోడియం వ్యక్తిలో బాంబులు ఎక్కువ అపానవాయు వెళ్తుంటుంది, మోత, దుర్వాసన ఇన్ని ఉంటాయి. అది గుర్తుపెట్టుకోవాలి లైకోపోడియం వ్యక్తులు. తర్వాత గుర్తుపెట్టుకోవాల్సిన ఔషధం కార్డూస్ మెరియానిస్. కార్డూస్ మెరియానిస్. నాకు గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయి, ఔషధం ఎంపిక చేసుకునే విధానం నాకు కనపట్టలేదు, లక్షణాలు బాగా లేవు, ఏం మందు ఇస్తే బాగుంటుంది అనేటువంటి ఫీలింగ్ మీకుంటే గుర్తుపెట్టుకోవాల్సిన ఔషధం కార్డూస్ మెరియానస్. ఈ కార్డూస్ మెరియానస్ ఇక్కడ ఈ లివర్ ఉన్న తావులు అంటే పొట్టలో కుడివైపున పైభాగంలో ఏదో కుట్టు నొప్పి ఉంటుంది. ఆ నొప్పి రెండో వైపు పండుకుంటే ఎక్కువ, లివర్ ఉన్న వైపు పండుకుంటే తక్కువ, లివర్ కాకుండా ఈ ఎడమ వైపు పడుకుంటే తక్కువ. దీన్ని బట్టి మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకోటి కూడా ఉంటుంది. ఈ కార్డూస్ మెరియానస్లో లివర్ వ్యాధి ఉంటుంది, లంగ్ ఊపిరితిత్తుల వ్యాధి కూడా ఉంటాయి. ఈ రెండు కలిసి ఉంటే కార్డూస్ చాలా ముఖ్యమైనటువంటి ఔషధం. పిత్తాశయంలో రాళ్లకు మరొక మంచి ఔషధం చియోనాంథస్. చియోనాంథస్ వ్యక్తుల్లో బొడ్డు భాగంలో పేగులు మెలిపెట్టినట్లుగా నొప్పి వస్తూ ఉంటుంది. మలం తెల్లగా మట్టి రంగులో గాని లేదా జిగురు శుద్ధగా గాని కనిపిస్తుంది. వీరిలో కాలేయం బాగా పెద్దగా మారి ఉంటుంది. ఆహారం తిన్న వెంటనే పొట్ట ఉబ్బరించినట్లుగా